జీవన ప్రయాణం నీటి నుండి ప్రారంభం. నీరు భూజలావరణం యొక్క ప్రధాన భాగం మరియు అనేక ప్రాణుల యొక్క ద్రవం. ఇది అన్ని రకాల ప్రాణులకు ఎంతో అవసరం. వివిధ ప్రపంచ సంస్థలు ప్రచురించిన నివేదికల ప్రకారం భూమి యొక్క 70% భూతలం నీటిచే వ్యాపించబడి ఉంది. ఇందులో 97.5% సముద్రాలు ఆక్రమించుకున్నాయి. 2.5% మంచినీరు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. కనుక ఈ ప్రాకృతిక వనరును చాలా తెలివిగా మరియు జాగ్రత్తగా నిర్వహించడం ఎంతో ముఖ్యం. నీరు ఉంటేనే ఏ నాగరికతకైనా అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో లక్షలాది మంది ప్రజలు నీటి సంక్షోభంలో నివసిస్తున్నారు. ఈ పూర్తి దృష్టాంతాన్ని తెలుసుకోవాలంటే మన సొంత చరిత్రను ఒక్కసారి పరిశీలించాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆహారం మరియు నీటి కొరకు మానవులు కూడా జంతువుల వలె సంచరిస్తూ ఉండేవారు. వారు ప్రకృతిచే నియంత్రించబడ్డారు. మనలో తెలివి, నవకల్పన మరియు ఆవిష్కరణలు పెరిగే కొద్దీ మనం ఒకే చోట జీవించడం ప్రారంభించాము. ఆ తరువాత వ్యవసాయం వైపు ఆసక్తి చూపడం మొదలుపెట్టాము. ఆనకట్టలు మరియు కాలువలను నిర్మించడం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించడం నేర్చుకున్నాము. మొట్టమొదటి పట్టణ నాగరికత క్రీస్తు పూర్వం 8000 నుండి 7000లో జెరికోలో ప్రారంభమయ్యింది. ఇది చలమలు మరియు ఇతర జలసంఘాల దగ్గరి ప్రదేశం. క్రీస్తు పూర్వం 3000 నుండి ఈజిప్టులో బావుల గుర్తులు మరియు మెసపటేమియాలో రాతి వర్షపు నీటి కాలువ జాడలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లోని కాంస్యయుగ పట్టణమైన మెహెంజోదారోలో పురావస్తు శాస్త్రవేత్తలు వందలాది పురాతన బావులను, నీటి పైపులను మరియు మరుగుదొడ్లను కనుగొన్నారు. నీరు ఎంత ప్రధానమో ఇది మనకు చెబుతోంది. అదేవిధంగా నీరు ప్రాథమిక అవసరమని, మన జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మన రోజువారీ అనుభవాలు చెబుతున్నాయి. కానీ ప్రకృతిని పాడు చేస్తున్న ఆధునిక నాగరికత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మనం ఎంత దూరం ప్రకృతిని దోపిడీ చేశామంటే అది తీవ్రమైన నీటి సంక్షోభానికి దారితీసింది. ప్రపంచ నీటి సమతుల్యత ప్రకారం ఇరాన్, స్పెయిన్, మొరాకో మరియు భారతదేశం వంటి దేశాలు అత్యధిక ప్రమాదంలో ఉన్నాయి. మొరాకోలోని అల్ మసీరా అనే ప్రసిద్ధ ఆనకట్ట ఇప్పటికే నీరు లేక ఎండిపోయింది. తగిన చర్యలు తీసుకోకపోతే మన భారతదేశం అంతటా కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అల్మసీరా ఆనకట్ట పూర్తిగా ఎండిపోయింది. అందుకే వాస్తవానికి ఏం జరిగింది మరియు ఈ ఆనకట్ట ఎందుకు ఎండిపోయింది అన్న విషయాలు మీకు అర్థమవడానికి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నాము. మీరు తెరపై చిత్రాన్ని చూసినట్లయితే ఒక రకమైన పరివాహక ప్రాంతం కనిపిస్తుంది. దీనిని కొన్ని అల్గారిథం ద్వారా ఉత్పాదించారు. నిర్దిష్ట నీటి నిల్వ యొక్క పరివాహక ప్రాంతం ఎక్కడ ఉందో ఇది మనకు తెలియజేస్తుంది. పసుపు రంగులో హైలైట్ చేయబడిన ఈ చిన్న ప్రాంతమే ఈ నీటి నిల్వ. కానీ దాని పరివాహక ప్రాంతం చాలా పెద్దది. అది 1000 చదరపు కిలోమీటర్లలో ఉండవచ్చు. ఇక్కడ సమస్య ఏమిటంటే అభివృద్ధి చెందాలన్న ప్రయత్నంలో మనం పరివాహక ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం లేదు. నీటి కాలువలు మరియు వాగు పరివాహం చుట్టూ కొన్ని మౌలిక సదుపాయాలు నిర్మించడం వంటి ప్రణాళిక లేని అభివృద్ధి కార్యకలాపాలు మెల్లమెల్లగా భూమిని నిస్సారమయంగా మారుస్తుంది. తద్వారా పరివాహక ప్రాంతాలు పూర్తిగా గతించిపోతాయి. నీరి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1958లో భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన దృష్టి నీటి సరఫరా, మురుగునీటి పరిష్కరణ మరియు సంక్రమ వ్యాధులు, అంతేకాదు వృత్తి వ్యాధులపై మరియు స్వతంత్రం అనంతరం భారతదేశంలో సాధారణంగా కనిపించే పారిశ్రామిక కాలుష్యంపై కూడా కొంతవరకు దృష్టి సారించింది. ఇది శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనల మండలి యొక్క ప్రయోగశాల. ప్రపంచ నీటి సమతుల్యతపై CSIR నీరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తోంది. జల సంఘాలను పరిరక్షించే ప్రాజెక్టు మొట్టమొదటిగా భారతదేశంలోని పుదుచ్చేరిలో అమలుపరచబడింది. CSIR నీరి మరియు ఆయన యొక్క బృందం ఈ పరిశోధనా ప్రాజెక్టులో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. మేము ప్రధానంగా నీటి సమతుల్యతపై ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్నాము. ఇందుకొరకు మేము గూగుల్ ఎర్త్ ఇంజన్ మరియు డెల్టారెస్ల సహకారంతో పనిచేస్తున్నాం. ఆ అనుభవం ద్వారా భారతదేశానికి కూడా ఏదైనా చేయవచ్చని మేము గ్రహించాం. అయితే మా దృష్టిని మరియు జ్ఞానాన్ని ప్రాంతీయ స్థాయిలో నిరూపించాలని అనుకున్నాము. కనుక మా భౌగోళిక దృష్టిని పుదుచ్చేరికి పరిమితం చేశాం. ఎందుకంటే పుదుచ్చేరి యొక్క పరిపాలనా సరిహద్దులు
ఎంతో ఖచ్చితంగా నిర్వచించబడ్డాయి మరియు ప్రభుత్వం రికార్డుల ప్రకారం అక్కడ దాదాపు 500 కన్నా ఎక్కువ సరస్సులు ఉన్నాయి. భారతదేశంలోని 9 కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన పుదుచ్చేరి భారత ద్వీపకల్పంలోని దక్షిణ భాగంలో ఉంది. చెప్పుకోదగిన ఫ్రెంచ్ పౌరుల యొక్క స్థిర నివాసం, ఆకుపచ్చని వీధులు, ఆకర్షణీయమైన పాతకాలపు వలస వచ్చిన వారసత్వం మరియు అందమైన సున్నితమైన సముద్ర తీరాలు ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులను ఆకర్షించే ఒక విలక్షణమైన ప్రదేశంగా పుదుచ్చేరిని మార్చింది. పుదుచ్చేరి ప్రధానంగా సరస్సులు, చెరువులు మరియు ఇతర చిన్న జలసంఘాలపై ఆధారపడి ఉంది. మంచినీటి అవసరాలను తీర్చుకోవడానికి ఈ ప్రదేశంలో పెద్ద నదులు లేవు. చూస్తే పుదుచ్చేరిలో 2 ప్రధాన సరస్సులు, ఓస్టరీ మరియు బహౌర్ సరస్సులున్నాయి. ఇంకా పుదుచ్చేరి ప్రాంతంలో నీటి సమతుల్యతను సృష్టించే అనేక ఇతర సరస్సులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మేము మీకు చూపిస్తున్నది 2 ప్రధాన సరస్సులు. 2008లో ఈ సరస్సులో తగినంత నీరు ఉన్నట్లు మీరు గమనించవచ్చు. కానీ 2017లో ఇది పూర్తిగా ఎండిపోయింది. ఈ ఆకుపచ్చ రంగు ఎండిపోయిన నేలను సూచిస్తుంది. అంటే ఇంతకుముందు ఈ ప్రదేశాలలో నీరు ఉండేది. భూమి నీటిని భర్తీ చేసినప్పుడు ఈ ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. అదేవిధంగా భూమి నీటి జలాశయంగా మారినప్పుడు నీలిరంగుతో హైలైట్ అవుతుంది. మీరు గమనించినట్లయితే నీలిరంగు చాలా కనిష్టంగా ఉంది మరియు ఆకుపచ్చ రంగు ప్రముఖంగా కనిపిస్తోంది. దీని అర్థం పుదుచ్చేరి కూడా ఎండిపోతూ నీటి జలాశయాలను కోల్పోతోంది. ఇందుకు కారణం జల సంపదను సుసంపన్నం చేసే వాగు పరివాహంలో ఏర్పడిన మార్పులు. 21వ శతాబ్దంలో సమాచార యుగంలోకి మనం ప్రవేశించాము. మెల్లగా ప్రతిదీ డేటా ద్వారానే నడుపబడుతోంది. డేటా మరియు సమాచారాలకు అపారమైన ప్రాముఖ్యత గలదు, ఎందుకంటే సకాలంలో నిర్ణయాలను తీసుకోవడానికి ఇది సహాయపడుతోంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం పుదుచ్చేరిలో సుమారు 700కి పైగా జలసంఘాలు ఉండేవి. కానీ ప్రస్తుతం 80 నీటి వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పుదుచ్చేరి యొక్క గత 30 సంవత్సరాల నీటి కొరత డేటాను విశ్లేషించగా రికార్డులో ఉన్న దానికన్నా వాస్తవానికి ఎన్నో ఎక్కువ జలసంఘాలు ఉండేవని ఈ బృందం కనుగొంది. ప్రస్తుత పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని తెలియజేయడానికి ఈ విషయాన్ని మరియు వారి అనుభవాన్ని గౌరవనీయులైన లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ గారికి మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ సామి గారికి వివరించారు. ఈ భయంకరమైన పరిస్థితిని అర్థం చేసుకుని జలసంఘాలకు ఒక పరిష్కారాన్ని అందించమని సిఎస్ఐఆర్ నీరి మరియు ఆయన బృందాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ పనిని సిఎస్ఐఆర్ నీరి చేపట్టింది. ముందుగా మేము ఈ ఆలోచనను మా నిర్దేశకుడు డాక్టర్ రాకేష్ కుమార్ ముందు వివరించాం మరియు ఈ శోధన ప్రాజెక్టు గురించి పూర్తి ఆలోచనను ఆయనతో చర్చించాం. భారీ ల్యాబ్ ప్రాజెక్టు అంటే ఎంఎల్పి ప్రాజెక్టును స్పాన్సర్ చేయడం ద్వారా ఆయన మాకు మద్దతు తెలిపారు. మన పర్యావరణంలో మనం గుర్తించిన ఒక ప్రధాన వనరు నీరు. ఇది ఎంతో ముఖ్యమైన అంశంగా మారింది. మన దేశంతో పాటు అనేక ఇతర దేశాలను గమనించినట్లయితే ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం అత్యధిక నీటి కొరతకు గురవుతోందని గ్రహించాము. అందుకే జలాశయాలను లెక్కించడం ప్రారంభించాలని నీరి నిర్ణయించింది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ మరియు ఐజిఎస్ ఆధారిత పద్ధతులను ఉపయోగించి ఉపగ్రహ దృక్కోణం నుండి మరియు రిమోట్ సెన్సింగ్ ద్వారా పుదుచ్చేరిలోని జలాశయాలను మేము ప్రాథమికంగా అధ్యయనం చేశాము. ఆ తర్వాత స్థానిక ధృవీకరణ కోసం అక్కడికి వెళ్ళాం. పుదుచ్చేరిలోని దాదాపు 37 నుండి 40 సరస్సులు మరియు చెరువుల నుండి మేము శాంపిల్ తీసుకున్నాము. కానీ ఎన్నో సరస్సులు మరియు చెరువులు వాస్తవానికి కనిపించడం లేదు. ఇది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కొన్ని సరస్సులు మరియు చెరువులు ప్రభుత్వ రికార్డులో ఉన్నాయే గాని ప్రస్తుతం ఆ సరస్సులు మరియు చెరువులు ఉన్న ప్రదేశాలలో రియల్ ఎస్టేట్ ఆస్తులున్నాయి. రిమోట్ సెన్సింగ్ పద్ధతిని ఉపయోగించి ఆ నీటి వనరులపై నిఘా ఉంచే విధంగా మేము ఒక పరిష్కారాన్ని అభివృద్ధి చేశాము. ఏదైనా మితిమీరిన కార్యాచరణలను అధికారులకు నివేదించడంలో ఈ జల్ అభిలేఖ్ అప్లికేషన్ మాకు సహాయపడుతుంది. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ ప్రభుత్వ సంస్థ కూడా ప్రాకృతిక వనరులను కాపాడడం సాధ్యం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి సిఎస్ఐఆర్ నీరి మరియు ఆయన బృందం జల్ అభిలేఖ్ అనే ఒక మొబైల్ అప్లికేషన్తో ముందుకు వచ్చారు. జల్ అభిలేఖ్ అంటే నీటి యొక్క రికార్డు అని అర్థం. పుదుచ్చేరి ప్రభుత్వ సహకారంతో ఆయన బృందం ఒక శోధనా ప్రాజెక్టును నిర్వహించారు. అందులో వారు ఇప్పటికే ఉన్న జలసంఘాలకు ఆనవాల సంఖ్యలను ఇచ్చారు. ఈ అనువర్తనంలో అనేక విశేష అంశాలున్నాయి. ఉదాహరణకు సర్క్యులర్ల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ప్రజలు పాల్గొనడానికి అనుకూలతను కల్పిస్తుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఛాయాచిత్రాన్ని క్లిక్ చేయొచ్చు
ఇందులో ప్రజలు పాల్గొనడం వలన మాకు 2 రకాలుగా సహాయపడుతుంది. మొదటిది నీటి వనరులను గుర్తించడంలో, మరియు రెండవది జల సంఘం యొక్క ప్రస్తుత స్థితి ఏమిటనేది తెలుసుకోవడంలో. ఈ అప్లికేషన్ని సాధ్యమైనంత వరకు సులువుగా ఉంచాలనేదే మా లక్ష్యం. ప్రజలకు దీని ఉపయోగాన్ని సులభతరం చేసేందుకు ఈ అప్లికేషన్ని తమిళం, ఫ్రెంచ్, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో అభివృద్ధి చేశాము. ఇందులో చదవడంతో పాటు రాయడానికి కూడా సౌకర్యం ఉంది. ఈ అప్లికేషన్ యొక్క మరొక అంశం ఏమిటంటే భద్రత. సూచన కొరకు పుదుచ్చేరి ప్రభుత్వం డాక్యుమెంట్ చేసిన జల సంఘాల డేటాను ఉపయోగించాము. ఉపగ్రహ డేటాను డాక్యుమెంట్ చేయబడిన డేటాతో మేము విశ్లేషించి పోల్చాము. అధిక రెజల్యూషన్ అంటే అధిక స్పష్టత గల సెంటినల్-2 లేదా సెంటినల్-1 డేటాను ఉపయోగించాలని మేము అనుకున్నాం. 2014 నుండి సెంటినల్-1 డేటాను మేము ఉపయోగించాము, మరియు 1990ల నాటి డేటాల కొరకు మేము ల్యాండ్ సైట్ డేటాను ఉపయోగించాము. పుదుచ్చేరి యొక్క పూర్తి చిత్రాన్ని పొందడానికి ఈ 2 డేటాను కలిపాము. భారతదేశంలోని నీటి వనరులను రక్షించే ఉద్దేశంతో ఈ కొత్త యాప్ అభివృద్ధి చేయబడింది. దీనిని నీరి తయారు చేయగలిగింది. ఆ తర్వాత ఇది పుదుచ్చేరి ప్రభుత్వానికి ఇవ్వబడింది. ఈ యాప్లో ఎన్నో విశేష అంశాలు ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా జల సంఘాలు ఆక్రమించబడుతున్నాయి, మరియు కొన్నిసార్లు ప్రజలు పర్యావరణ వ్యవస్థను పూర్తిగా మార్చడం వలన నీటి వనరులు అదృశ్యమవుతున్నాయి. కనుక ఈ యాప్ జియో ట్యాగ్ చేయబడింది. తద్వారా ఆక్రమించబడిన జలాశయాలు ఎక్కడున్నాయో, ఎలా తొలగిపోయాయి అని ప్రజలకు తెలుస్తుంది. తద్వారా నీటి వనరులను సంరక్షించాలన్న సున్నితత్వాన్ని ప్రజలలో కలిగిస్తుంది. మాకున్న పెద్ద సమస్య ఏమిటంటే జల సంఘాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం. ఈ అప్లికేషన్ యొక్క సహాయంతో జల సంఘాల యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ సమాచారం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. రెండవది, శుభ్రపరిచిన లేదా శుభ్రపరచబడుతున్న జల సంఘాలు డిజిటలైజ్ చేయబడతాయి మరియు జియో ట్యాగ్ చేయబడతాయి. నవంబర్ నెల వచ్చేసరికి, అంటే నవంబర్ 15, 2019 నాటికి ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేయబడి మేము ఉపయోగించగలిగే స్థితిలో ఉంది, మరియు ఈ అనువర్తనాన్ని పుదుచ్చేరి ప్రభుత్వానికి కూడా అప్పగించాం. ఇది జలాబిలేక్ యొక్క చిహ్నం, మరియు ఈ మొదటి పేజీలో హిందీ, తమిళం, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషల వారందరికీ కూడా సౌలభ్యంగా ఉండేందుకు అన్ని సమాచారాలను 4 భాషల్లో ప్రదర్శించబడ్డాయి. 2019 నవంబర్ 15న యాప్ని విజయవంతంగా డిప్లాయ్ చేసి తదుపరి ఉపయోగం కొరకు పుదుచ్చేరి ప్రభుత్వానికి అప్పగించిన తరువాత పుదుచ్చేరిలోని కొన్ని ప్రధాన జల సంఘాలపై మరియు కొత్తగా గుర్తించబడిన నీటి వనరులపై ఈ బృందం సర్వే నిర్వహించి జియో ట్యాగ్ ప్రక్రియను నిర్వహించింది. అక్కడ వారొక స్థానిక రైతును కలవగా అతనికి నీటి వనరులు ఎంత అవసరమో మరియు వాటిపై అతను ఎంతగా ఆధారపడి ఉన్నాడో వివరించాడు. இதில் நிறைய அதிகமாக விவசாயம் பண்ணுறது நெல் தான் அதிகமாக பண்ணுவாங்க. ఏడంతా వచ్చి ఎక్కువగా వరే పండిస్తూ ఉంటాము. இப்போ ரைஸ் பண்ணுறதே கிடையாது. இப்போ எல்லாமே சவுக்கு மட்டும்தான் போட்டுருவோம். எதனால ரைஸ் கிடையாது? ரைஸ்னா இங்கே தண்ணி இல்லாத எதில் வந்து அங்கே விவசாயம் பண்ண ఈ రోజుల్లో వర్షాలు చాలా తక్కువగా కురుస్తూ ఉండడం వల్ల నీటి నిల్వలు లేవు. కాబట్టి వ్యవసాయం ఇంకా వ్యవసాయ పనులు చేసేది చాలా కష్టంగా ఉంది. ఇదే అప్లికేషన్. ప్రస్తుతం ఇది ఇన్స్టాల్ చేయబడుతోంది. ఓకే, మీరు ఈ బటన్ని క్లిక్ చేసి ఈ ఫోటో తీయండి. అప్పుడు ఈ సిస్టమ్ ఈ ప్రదేశం యొక్క స్థానాన్ని అడుగుతుంది. అప్పుడు మీరు ఈ ప్రత్యేక జల సంఘం యొక్క స్థానాన్ని పిన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మీరు అవసరమైన వివరాలను పూరించాలి.
పుదుచ్చేరిలో మేము మొట్టమొదటిగా కనుగొన్న జలాశయం ఇది. ఇది జియో ట్యాగ్ చేయబడింది మరియు మా సర్వర్లో సేవ్ చేయబడింది. మేము ఇప్పుడు ఆస్ట్రీ సరస్సు వద్ద ఉన్నాము. మన ప్రదేశాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు సరస్సు యొక్క దక్షిణం వైపు ఉన్నాము. ఇదే సరస్సు యొక్క లోతైన వైపు కూడా. ఈ సరస్సు యొక్క లోతు తక్కువ ప్రాంతాలను మరియు లోతైన ప్రాంతాలను చూపేందుకు వేరువేరు రంగులు ఉపయోగించబడడం మీరు గమనించవచ్చు. ఈ సరస్సు చుట్టూ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న కారణంగా వాగు పరిసరాలు దెబ్బతిన్నాయి మరియు తత్ఫలితంగా ఈ సరస్సు కూడా ఎండిపోతోంది మరియు దీని నీటి స్థాయిలను తిరిగి పొందలేకపోతోంది. தண்ணி இல்லாதனால குறைஞ்சி போச்சு. ஓகே, தண்ணி அதிகமாக மழை இல்லாதனால தண்ணி கம்மியாக. ఆదిమూలన్ ఏం చెప్తున్నారంటే గత 4 సంవత్సరాలుగా మంచి వర్షాలు పడుతున్నప్పటికీ ఈ సరస్సు దాని యొక్క పూర్తి నిల్వ స్థాయికి చేరుకోలేదు. మేము ఇప్పుడు బాహర్ సరస్సు యొక్క ఆగ్నేయ దిశలో ఉన్నాము. ఇది పుదుచ్చేరిలోని 2వ అతిపెద్ద సరస్సు. ఈ వర్షాకాలంలో ఈ సరస్సులో కొంత నీరు ఉందన్నది ఒక శుభవార్త. డేటాను విశ్లేషించేటప్పుడు ఈ సరస్సు చాలా వైవిధ్యాలను చూపుతోందని మేము గమనించాము. 2017లో ఈ సరస్సు పూర్తిగా ఎండిపోయింది. Already delineated. So now 10 years flood line is being followed in major of the region. ఇప్పటి వరకు మేము పుదుచ్చేరిలో 50 చెరువులను శుభ్రపరిచాము మరియు భవిష్యత్తులో నిర్జలమైపోయే చెరువులపై దృష్టి పెట్టడానికి ఈ జల్ అభిలేఖ్ యాప్ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ అనువర్తనాన్ని ఉపయోగించి మేము దురాక్రమణలను కూడా సులభంగా కనుగొన్నాము మరియు ఈ అప్లికేషన్ని ఉపయోగించడం ద్వారా పుదుచ్చేరికి వెళ్లే దారిలో ఉన్న చెరువులను కూడా గుర్తించవచ్చు. ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది మరియు 2 లేదా 3 సంవత్సరాలలో అన్ని చెరువులను శుభ్రపరచాలని మేము ఆలోచనలు చేస్తున్నాము. రాబోయే 3 ఏళ్లలో పుదుచ్చేరిలోని మొత్తం 588 చెరువులను పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాము. గత సంవత్సరం డేటాతో పోలిస్తే నీటి స్థాయి దాదాపు 14% పెరిగింది. భవిష్యత్తులో నీటి జలాశయాల చుట్టూ నడక మార్గం కానీ లేదా జాగింగ్ చేయడానికి ఒక మార్గం వంటివి కానీ మాకు కావాలి. మా దృష్టి ఏంటంటే ఒక జిమ్ వంటివి అభివృద్ధి చేయడం, తద్వారా ఈ జలాశయాలు స్థిరంగా ఉంటాయి. పెద్ద నీటి వనరులలో మేము బోటింగ్ మరియు ఇతర రకాల వినోద కార్యకలాపాలను ప్లాన్ చేయాలనుకుంటున్నాము మరియు మరిన్ని బహిరంగ ప్రజా ప్రదేశాలను సృష్టించాలని అనుకుంటున్నాము. డిజిటల్ ఎలివేషన్ మోడలింగ్ని అర్థం చేసుకోకుండా రోడ్లను నిర్మించినట్లయితే వాగు పరివాహం దెబ్బతింటుంది. అటువంటి కృత్రిమ ఆటంకాల వలన నీరు ఇతర ప్రాంతాలకు మళ్ళుతుంది, కనుక దాని గమ్యాన్ని చేరుకోదు. ఇటువంటి ప్రదేశాల్లో ఫ్లైఓవర్లు మరియు ఫ్లైదారులను పరిగణలోకి తీసుకుని ఉన్నట్లయితే వాగు పరివాహాన్ని కొనసాగించి ఉండొచ్చు. పుదుచ్చేరి ప్రభుత్వానికి మేము ఇదే ప్రతిపాదించాము. వారు మా పరిష్కారాన్ని ప్రశంసించారు మరియు ఈ వివరాలు ఇంతకు మునుపే అందుబాటులో ఉంటే సరిగ్గా ప్రణాళిక చేయబడి ఉండేదని తెలియజేశారు. సిఎస్ఐఆర్ నీరి బృందానికి మరియు డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. ఈ మొబైల్ అప్లికేషన్ని అందించిన సీనియర్ శాస్త్రవేత్తలందరికీ నా కృతజ్ఞతలు. ఈ పనిని 2019 నవంబర్ 23న గౌరవప్రద భారత రాష్ట్రపతి మరియు గౌరవప్రద భారత ప్రధాని సమక్షంలో రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన 50వ గవర్నర్ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ గారు సమర్పించారు.
ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచ శ్రామికులలో 40% కంటే ఎక్కువ మంది మంచినీటిపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని రంగాలలోని ఉద్యోగాలు మరియు నీటి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. పర్యావరణ వ్యవస్థలన్నీ నీటితో అనుసంధానించబడి ఉన్నాయి. నీరు లేని ప్రపంచంలో మానవజాతి కొనసాగడం అసాధ్యం. ప్రతి జంతువు మరియు మొక్కలకు కూడా ఇదే పరిస్థితి. నిజానికి నీరు లేకపోతే భూమి మొత్తం తల్లడిల్లిపోతుంది. ప్రతి ఒక్కరూ మేల్కొని నీటి సంరక్షణ యొక్క ఆవశ్యకతను గ్రహించాల్సిన సమయం ఇది. నీరే జీవనమని గుర్తుంచుకోండి.